ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి పొలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ మెయిన్ కెనాల్ 4 పంప్ హౌజులతో పాటు మేజర్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్తో కలిసి సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించారు మంత్రి. వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలోని భూములకు లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు తుమ్మల. సీతారామ మెయిన్ ప్రాజెక్టు 4 పంప్ హౌస్లు పూర్తయినాయి. మేజర్ క్రిటికల్ వర్క్స్ అన్నీ కూడా పంప్ హౌస్లు, మోటార్లు ఫిట్ చేయటం మొత్తం అయింది. మెయిన్ కెనాల్లో ఇంతవరకు 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే ఆయకట్టు వచ్చి మొత్తం యువతలు ఉంది కాబట్టి ఆ మోటార్ ఇమ్మీడియట్గా ఆ ప్రతిపాదన నాగార్జున సాగర్ కెనాల్లో వేస్తే వైరా ప్రాజెక్టు కాడ నుంచి కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం ఈ సంవత్సరమే సాగులోకి. గత సంవత్సరం మాదిరిగా కృష్ణాకి వాటర్ రాకపోతే కూడా మనం గోదావరి జలాలతోటి కృష్ణా ఆయకట్టును పండించుకోవటం ఒకటి. వైరా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు అది మంచినీటికి సంబంధించింది ఉంది, అదేవిధంగా పంటకు సంబంధించింది ఉంది. ఆ 30-40 వేల ఎకరాలతో పాటు మంచినీటికి కొరత లేకుండా నాగార్జున సాగర్ జలాలు రాకపోయినా కూడా వైరా నియోజకవర్గం, అదేవిధంగా మెయిన్ మధిర నియోజకవర్గం, కింద ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం లంకాసాగర్ ప్రాజెక్టు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి తప్పకుండా ఈ లింక్ కెనాల్ పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు. బట్టి గారు మేమందరం కలిసి అడిగిన దాని మీదట ఈ కెనాల్ చేసుకోండి, ఇమ్మీడియట్గా నీళ్లు ఇచ్చేటట్టు ఉంటే ప్రయత్నం చేద్దాం అని చెప్పారు. ఆయన పర్మిషన్ ప్రకారంగా టెండర్లు పిలిచి